హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అండి మార్నింగ్ 6 AM to 8 AM అనమాట. సో 2 hours వ్లాగ్. చాలా చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఒక విషయం చెప్పాలి అన్నట్లుగా ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో అంటే నేను లాస్ట్ ఒక 1 week అంతా కూడా ఇంట్లో రిలేటివ్స్ ఉండడం వల్ల కొంచెం హెవీ వర్క్ అయిపోయి ఇల్లు సరిగ్గా అస్సలు క్లీన్ చేయలేదు. కుకింగ్కి చేయడానికి పెట్టడానికి సరిపోతుంది అన్నట్టుగా డే గడిచిపోయిందనమాట ఈ లాస్ట్ 1 week అంతా కూడా. సో అందువల్ల మీరు అది అలా ఉంది ఇది ఇలా ఉంది అని చెప్పి ఏమీ అనకండి, ఓకేనా. మార్నింగ్ టైం అయితే ఇక పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదా, బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. బిఫోర్ డే ఏంటంటే బయటికి వెళ్ళొచ్చాము, నైట్ లేట్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇక తిన్న గిన్నెలు కూడా ఏమీ క్లీన్ చేయలేదు. ఎప్పుడు నైట్ టైం క్లీన్ చేసుకుంటాను కదా, అసలు ఓపిక లేదనమాట. సో అన్నీ ఎక్కడక్కడ పడిపోయాయి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించి సో వాళ్ళైతే స్కూల్కి పంపించాలి. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మార్నింగ్ ఏదో ఒక హాట్ వాటర్ అయితే కంపల్సరీ తాగాలి. మెంతులు కానివ్వండి, అదర్వైజ్ ఇలా చెక్క కానివ్వండి, ఇంకా హాట్ వాటర్ విత్ లెమన్ సంథింగ్ ఏదో ఒకటి. సో కాబట్టి ఇవాళ అయితే ఆ దాల్చిన చెక్క వాటర్ అయితే హీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో హెవీగా హీట్ ఉన్నాయి అనమాట. సో దానివల్ల చాలా టైం పట్టింది అవి చల్లారటానికి. ఇక్కడైతే ఇక ఉప్మా పోపేశాను. తర్వాత ఏంటి అంటే బెండకాయ కర్రీ ఒకటి చేశాను. ఈ 1 week అంతా కూడా చాలా ఏమంటారు వర్క్ ఉంది, అంటే పని వల్లనే కొంచెం స్ట్రెస్ అనిపించింది. సో ఇల్లంతా కూడా కొంచెం అలా మెస్సీగా ఉంటే దాన్ని కూడా చిన్నగా సర్దుకుంటూ ఈ వర్క్స్ అని అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే రీసెంట్గా అయితే ఒకళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో కొద్దిసేపు అలా మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఇక కొంచెం పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటారు కదా. సో అలా వచ్చేసేసి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ చాలా వరకు అంటే వాళ్ళ ఓన్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా యూఎస్లో సెటిల్ అయ్యారంట. సో వీళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారనమాట. వీళ్ళు కొంచెం బెటర్గానే ఉన్నారు. బట్ ఏంటి అని అంటే వీళ్ళని చాలా చీప్గా చూస్తారంట. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు, మాకు కాల్స్ చేయరు, అసలు మాతో మాట్లాడరు. ఎప్పుడో ఒకసారి 2 yearsకి 3 yearsకి అలా వస్తుంటారు. అట్లీస్ట్ ఆ టైంలో కూడా మమ్మల్ని కలవడానికి వాళ్ళు ఇష్టపడరు, మా దగ్గరికి రారు. మేము కాల్స్ చేసి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలా చీప్గా చూస్తుంటారు అని చెప్పేసి అన్నారనమాట. సో మాటలు విన్నప్పుడు ఎందుకో నాకైతే చాలా బాధ అనిపించింది. ఓన్ బ్రదర్స్ అనమాట, అంటే ఒక అమ్మ కడుపులో నుంచే పుడతారు కదా. సో ఓన్ అనమాట వాళ్ళిద్దరు కూడా. బట్ అలా చూడటం ఏంటి అని చెప్పేసి నాకు అనిపించినప్పటి నుంచి కలిసే ఉంటారు కదా, కలిసే తింటారు, ఒకే కుండలో అన్నం తినడము, ఒకే చోట ఆడుకోవటము, పెద్ద సర్టెన్ టైం వచ్చేసరికి కలిసే పెరుగుతారు కదా ఇద్దరు కూడా. సేమ్ స్కూల్కి వెళ్ళడము, సేమ్ కాలేజెస్ ఉంటాయి నియర్లీ కదా. సో ఓకే అమ్మా నాన్న అన్నీ కలిసే ఉన్నప్పుడు ఈ టైంలో ఇంత వేరియేషన్స్ ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు అనమాట. దట్టు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు డిగ్రీస్ ఏజ్లో ఉన్నారనమాట. అంటే చాలా పెద్దవాళ్ళు అన్నట్టే కదా. సో ఆ టైంలో వాళ్ళు అంత ప్రేమ ఆప్యాయతల మధ్య పెరిగారు కదా. సో పెరిగినప్పటికీ కూడా ఈ టైంలోని వీళ్ళు ఇలా ఉండిపోయారంటే అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళ అన్నయ్య ఈ తమ్ముడిని చాలా చీప్గా చూస్తున్నాడంట. అంటే మనీ లేదు అని చెప్పేసి. అప్పుడు నాకు అనిపించింది ఆ టైంలోని అట్లా పెరిగిన వాళ్ళే అలా ఉంటే ఈ టైంలోని ఈ జనరేషన్లో పెరుగుతున్న మనం ఎలా ఉండాలి, లేకపోతే ఇంకా మన పిల్లలు ఎలా ఉంటారు, అసలు వీళ్ళు మాట్లాడుకుంటారా, అసలు ఈ బాండింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నాకైతే కొంచెం భయం అనిపించింది. అంటే ఓన్లీ మనీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. మనీ ఎలా ఉంటే దాన్ని బట్టి మనం మాట్లాడే పీపుల్స్ చేంజ్ అవుతుంటారు, ప్రియారిటీస్ చేంజ్ అవుతున్నాయి, ఇంపార్టెన్స్ చేంజ్ అవుతున్నాయి, అంతా చేంజ్ అవుతుంది. ఒకరిని ఒకలాగా ఇంకొకరిలాగా ట్రీట్ చేయడం అనమాట. సో అలా అనిపించింది నాకు. ఇంకా ఎంత ఎదిగినా కూడా తోడుపుట్టిన వాళ్ళు కదా, మనతో పాటు ఉన్న వాళ్ళు కదా. బట్ అంత వేరియేషన్ ఎలా చూస్తారు, ఏమనిపించదా అసలుకి. చిన్నప్పుడు కలిసి నవ్వుకుంటాము, చిన్న విషయాలు షేర్ చేసుకొని కలిసి ఏడుస్తుంటారు కదా. సో కొంచెం ఎదిగి మనీ సంపాదించేసరికి మనీ విషయానికి వచ్చేసరికి ఇంత వేరియేషన్ వచ్చింది. రిలేషన్స్ మధ్య కూడా ఇంత గ్యాప్ వచ్చిందనమాట. సో ఒక ఓన్ బ్రదర్ తన తమ్ముని ఇలా చూసేలాగా అనమాట. సో
బాధ అనిపించింది కొంచెం మాటలు విన్నప్పుడైతే. బట్ అస్సలు అలా ట్రీట్ చేయకూడదు. మనతో పాటు మన వాళ్ళు కూడా ఎదగాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. కానీ మనం సెల్ఫిష్గా ఉంటే రేపు మన పిల్లలు కూడా ఇంకా అంతకంటే సెల్ఫిష్గా తయారవుతారు. ఎప్పుడైనా సరే మనం ఎదుటి వ్యక్తిని, ఆపోజిట్ పర్సన్ని ప్రేమించే వ్యక్తిగానే ఉండాలి, ఇచ్చే వ్యక్తిగానే ఉండాలి. కానీ ఇలా ట్రీట్ చేసి మన పిల్లలు, వాళ్ళకి అసలు ఇంకా ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళకి అసలే తెలియదు కదా. నా పేరెంట్స్ ఇలా ఉన్నారు కాబట్టి నేను కూడా ఇలానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అలానే ఎదుగుతారు కదా. సో మనల్ని బట్టే మన పిల్లలు అనమాట. మనం ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయకుండా, లేకపోతే మన ఓన్ ఫ్యామిలీస్ని మనం చూసుకోకుండా, మన పేరెంట్స్ని మనం చూసుకోకుండా, లేకపోతే మన తోడబుట్టిన వాళ్ళని చూసుకోకపోతే అసలు ఆ లైఫ్ అసలు వేస్ట్ అనమాట. దానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఒకరోజు మనం అందరూ కూడా ఎంత సంపాదించినా, ఏం చేసినా చివరికి అందరూ కూడా ఆ మట్టిలోకే పోతారు కదా. నువ్వు ఎంత ఎదిగినా ఆ డబ్బు కానివ్వండి, నువ్వు చేసిన ఆ పనులు కానివ్వండి, సో ఏమైనా కూడా ఏవి నీతో పాటు రావు. అన్నీ ఒకరోజు అన్నీ గతించిపోతాయి అన్నమాట. సో కాబట్టి పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే విధంగానే ఉండాలి. పక్కన వాళ్ళని, మన ఫ్యామిలీస్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి మనం డొనేషన్స్ ఇస్తుంటాము, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తుంటాము, ఎక్కడెక్కడో ఉన్న అనాథాశ్రమం వాళ్ళకి మనం స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటాము. సో మనం మన ఇంట్లో వాళ్ళని చూసుకోగలిగితే ఫస్ట్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. ఒక స్టోరీ చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారనమాట ఒక ఊర్లోని. సో ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇద్దరు వ్యవసాయం చేస్తారు. సో అన్నకి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. తమ్ముడికి పెళ్ళి అవ్వలేదు. సో కానీ పెళ్ళి అవ్వలేదంటే కొంచెం అతను ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అనమాట, కొంచెం లైట్గా. సో దానివల్ల కావచ్చు, ఇంకా వేరే కారణాల వల్ల ఇతను పెళ్లి చేసుకోలేదు, అలానే ఉండిపోయాడు అనమాట. సో కొంత టైం వచ్చేసింది అనమాట, డేస్ గడిచిపోతున్నాయి. బట్ వీళ్ళు ఇద్దరి మధ్య కూడా రిలేషన్ చాలా బాగుందనమాట. సో ఇద్దరు కూడా పంట వేశారు, పంట కోతకు వచ్చిందనమాట. కోతకు వచ్చినప్పుడు ఆ పంటని మనం ఇట్లా మొత్తం ఏమంటారు, వామ్లాగా వేస్తారు కదా, గడ్డి వామ్లాగా వేసి ఫస్ట్ అప్పట్లో అనమాట. సో గడ్డి వామ్లాగా వేసేసి తర్వాత కొంత టైం ఎండిన తర్వాత మిషన్ తోటి దాన్ని తొక్కిస్తారనమాట, ట్రాక్టర్తో తొక్కిస్తారనమాట. సో అలా చేసే టైంలో ఏంటి అంటే ఈ అన్న ఏం ఆలోచించాడంటే, నా తమ్ముడు ఒక్కడే కదా, ఎలా బ్రతుకుతాడు, వాడి పంట చాలా తక్కువ పండింది. సో ఆ టైంలో వర్షాలు లేక ఇద్దరి పంటలు కూడా చాలా వరకు నష్టపోయాయి అనమాట. సగం సగమే పండిందనమాట ఇద్దరు పంటలు కూడా అని చెప్పేసేసి, తక్కువ బండింది అని చెప్పేసి అన్నయ్య నా తమ్ముడు ఎలా బ్రతుకుతాడు, బయటికి వెళ్ళి కూడా ఏ పని చేయలేడు, నా తమ్ముడు చేసేది ఇదొక పనే కదా, పంట చాలా తక్కువ ఉంది అని చెప్పేసేసి ఇతని దగ్గర ఉన్నటువంటి గడ్డి వామ్లో నుంచి ఆ వరి అయితే తీసిపోయి సగం అతను దాంట్లో వేస్తారనమాట, కుప్పలు వేస్తారనమాట. సో ఇది కొంతమంది జనం చూస్తారనమాట అతను వేసేటప్పుడు. సో ఈ తమ్ముడు ఏం చేస్తాడు, ఈ తమ్ముడు కూడా అన్నయ్య తెలియకుండా నేను ఒక్కనే కదా, నేను ఎలా అయినా బ్రతికేయచ్చు, బట్ నా అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది, వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, నా అన్నయ్యకి చాలా బరువు బాధ్యత ఉంది అని చెప్పేసేసి, మా అన్నయ్య పంట చాలా తక్కువ పండింది, రేపు మా అన్నయ్య ఎక్కడ అప్పు చేయాల్సి వస్తుందో అని చెప్పేసేసి ఈ తమ్ముడు ఏం చేస్తాడు, తన పండిన పంటలోంచి సగం తీసుకుపోయి ఆయన పంటలో కలుపుతారనమాట, అన్నయ్య పంటలో కలుపుతారనమాట. ఇది కొంతమంది చూస్తారనమాట ఊర్లో వాళ్ళు. సో తెల్లారి ఏం జరిగిద్దంటే పంచాయతీ అనమాట ఊర్లోని. ఇట్లా ఇద్దరు కూడా దొంగతనం చేశారు. కొంతమంది ఇతను దొంగతనం చేసి అతని దాంట్లో కలిపాడు అని, కొంతమంది అతను దొంగతనం చేసి ఇతని దాంట్లో కలిపాడు అని చెప్పేసేసి పంచాయతీ పెట్టారనమాట. సో అందరూ వస్తారు ఊర్లో వాళ్ళు. సో పెద్దవాళ్ళు అందరూ కూర్చొని అడుగుతారనమాట, ఎందుకు నీ పంట తీసుకుపోయి ఆయన దాంట్లో కలిపావు అని చెప్పేసి అన్నయ్యని అడిగితే అన్నయ్య చెప్తాడు, నా తమ్ముడు ఒక్కడే కదా, ఎలా బ్రతుకుతాడు, పంట చాలా వరకు నష్టపోయాం ఈ సంవత్సరము, నా తమ్ముడు కోసమే అని చెప్పి నేను ఆ భార్య ఇద్దరం కలిసి పని చేస్తే మాకు వెళ్తుంది, బట్ మా తమ్ముడు ఒక్కడే కదా, బయట ఏ పనికి వెళ్ళలేడని చెప్పేసేసి ఇలా చేశాను అని చెప్పి అంటాడు. అనేసరికి మళ్ళీ తమ్ముని అడుగుతారు, నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసేసి అంటే, నా అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది, నేను ఒక్కనే కదా, నేను ఎలా అయినా బ్రతికేయచ్చు, బట్ నా అన్నయ్యకి పిల్లలు ఉన్నారు, చాలా బరువు బాధ్యత ఉంది అని చెప్పేసేసి నా పంటలో సగం మా అన్నయ్య దాంట్లో వేశాను తెలియకుండా అని చెప్పేసేసి ఆ తమ్ముడు అంటారనమాట. సో ఊర్లో వాళ్ళు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమకి, ఆ బాండింగ్కి కూడా అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫీల్ అయ్యి అందరూ ఇలానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో బట్ ఇక్కడ బ్లడ్ రిలేషన్ కదా, అది ఒక బాధ్యత ఉంది, అక్కడ ఒక ప్రేమ కూడా కనిపించింది అనమాట ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో. సో వాళ్ళు పెరిగిన విధానం అట్లాంటిది, పెద్ద అయినాక కూడా దాని వాళ్ళు లూజ్ అవ్వలేదన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయ్యే వరకు కూడా సేమ్ అలానే ఉన్నారు. బట్ ఇక్కడ మనం చూసింది అంటే రియల్ లైఫ్లో అయితే నవ్య డేస్ అస్సలు అలా లేదు. మనీ ఉంటేనే ఇంపార్టెన్స్ ఇస్తారు, పిలుస్తారు, చూస్తారు అనమాట. బట్ అందరికీ టైం వస్తుంది, అందరూ ఎదుగుతారు, ఏదో ఒక టైం వస్తుంది వాళ్ళు చేసే వర్క్ని బట్టి ఖచ్చితంగా
హార్డ్ వర్క్ని బట్టి ఎదుగుతారు. బట్ టైం రావాలి అంతే. మనమైతే అలా చీప్గా ఎవరిని చూడొద్దు, అందరినీ మనం ప్రేమగానే చూడాలి. సో ఇది బ్లాగ్, ఈ విషయం చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట. మీకు ఇంటి నచ్చితే లైక్ చేయండి.